వచ్చేసారు. వాళ్ళైతే వాళ్ళ బాస్కెట్లు అయితే ఓపెన్ చేయమని చెప్పాను, బాక్స్లో కంప్లీట్ చేశారా లేదా అని చెప్పాను అనేసి. కాకపోతే నేనైతే కర్లపాలెం అయితే వెళ్ళొచ్చానండి. కర్లపాలెం నుంచి అయితే ఆకుకూరలు అయితే తీసుకొచ్చానండి. ఇవన్నీ ఈ 2 గోంగూర కట్టలు. ఈ కట్ట వచ్చేసరికి పొయ్యి తోటకూర. ఇంకేటు వెళ్ళాను కదా అని చెప్పానని ఈ కనకంబరాలండి నిన్న ఒక చెట్టు అదే ఒక కట్ట తీసుకొచ్చి పెట్టాను. అవి ఎన్ని తీసుకొచ్చి పెట్టినా లాభం ఉండట్లేదు. అయినా కొన్నన్నా బతకపోతాయా, పిల్లలు పెట్టుకోకపోతారు అన్న ఒక ఆశతో ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక కట్ట తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇవి నేను అంటే యూట్యూబ్లో వీడియోలు చూడటమే కానీ ఇది ఎప్పుడు కూడా నేను తినలేదు, పిల్లలు కూడా పెట్టలేదండి. నాకు చాలా సంవత్సరాలు వచ్చినాయి. ఈ సంవత్సరాల్లో అంటారు అంటే బీన్స్ అంటే అంటారు, అంతవరకే తెలుసు. ఫస్ట్ టైం అనమాట మాకు వెళ్ళే అమ్ముతున్నారేమో నాకైతే తెలియదు. నేనైతే ఈరోజే చూశాను వీటిని సెంటర్లో. ఇంకా ఎంతైనా సరే కొనుక్కోవాల్సిందేనని చెప్పానండి. అన్నల్లా ఆ టాపు ఇవి నేను తీసుకొస్తాను అంటే అది కూడా మాకు వెళ్ళి అమ్మలో అయ్యి అని చెప్పానని అన్నారు. కాకినాడ ఉన్నాయని చెప్పానని ఆ టాప్ మరి వెళ్ళి ఇవైతే తీసుకున్నానండి. ఇవి వచ్చేసరికి 20 రూపాయలు. ఇవి ఎలా వండుతారో కూడా నాకైతే తెలియదు. కాకపోతే నేను యూట్యూబ్లోనే చూసి పిల్లలకి మంచిగా అయితే వండి పెడతాను. అంటే మంచిది అని చెప్పానని అంటున్నారు, చాలాసార్లు చూశాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలకి మంచిది కదా అని చెప్పానని తీసుకున్నానండి. ఇది ఏంటిది? అలసందలో బీన్స్ ఇందులో విత్తనాలు అలసందలు అనుకుంటా. ఇంకా నిమ్మకాయలండి, నిమ్మకాయలు కూడా ఎక్కువ వాడుతున్నాము అందుకని చెప్పానని అయితే ముందు తడుచుకోమాకండి. కాయలు కొన్నామా ఇంకాయలు తెచ్చుకున్నామని చెప్పాను అనేసి. పిల్లలు పులిహారో లేకపోతే నిమ్మకాయ రసం చేసుకోవడం ఏదో ఒకటి చేస్తున్నాం కదా, అందుకని నిమ్మకాయలు కూడా తీసుకున్నాము. ఇంకపోతే ఎండు చేపలండి, అట్లా ఈ సంవత్సరంలో అసలు తినేదైనా చానాలు అయిపోయింది. ఎండు చేపలు పులుసు చేసుకుని ఇంకా అదేవిధంగా ఎండు చేపలు కూడా అంటే వేరువేరుగా అమ్ముతారు. ఎండు చేపలు కూడా ఒక కవర్ అయితే తీసేసుకున్నాను. మన పిల్లలకి వచ్చేవాళ్ళు ప్రస్తుతానికి అయితే రావట్లేదండి. ఇంకా పిల్లలకి క్యారెట్, కీర దోసకాయ అయితే కీర దోసకాయ కూడా తెచ్చాను. తీసుకున్న క్యారెట్లు వడిలిపోతుంది అండి నిజం చెప్పాలంటే. అన్నీలు అయితే అలా ప్లెయిన్గా ఉన్నాయి, తీసుకోవద్దని అంటాడు, ఎందుకో తెలియదు. కానీ ఇవే ఉన్నాయి, వేరే ఆప్షన్ లేదు. అంటే ఈ బీన్స్ ఏదన్నా వండేటప్పుడు ఇది పచ్చగా, ఇదేమో ఇది కలర్లో, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా వెజ్ బిర్యానీ ఇట్లా చేస్తారు కదా, అలాంటప్పుడు ఇది ఉన్నప్పుడు ఇది కూడా కంపల్సరీ కావాల్సిందే. లేదంటే వాళ్ళకి బాక్సుల్లో పెట్టుకుంటాను కాబట్టి క్యారెట్తో పాటు కీర దోసకాయ కూడా ఉండాలని చెప్పానని కీర దోసకాయ. నాకు ఇంట్లోకి అయితే టమాటాలు అయిపోయినాయండి. ఇంకా నేను టమాటాలు ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు అయితే వేపించి తీసుకొచ్చాను. ఇంకా అదేవిధంగా చిక్కుడుకాయలండి, ఇవి 20 రూపాయలు. చూసి రండి వచ్చినప్పుడల్లా తీసుకోండి అని చెప్పానని అయితే అన్నారండి. వచ్చినప్పుడైతే వచ్చి తీసుకుంటానండి అని చెప్పానని అన్నాను. 20 రూపాయలండి, బాగా ఇచ్చారు కూరగాయలు నాకు మాత్రం. ఇవన్నీ 20 రూపాయలకి ఇన్ని రావు. బొచ్చు తీసుకురాము, బొచ్చులో బొచ్చుతాను. ఇవ్వండి ఈ చిక్కుడుకాయలు లేతగానే ఉన్నాయి, 20 రూపాయలండి ఇది. ఇంకా ఈ అదండి సంగతి. వీటితో పాటు పిల్లలకైతే ఒక సర్ప్రైజ్ అండి. మా సిరి అంటే వీళ్ళిద్దరూ అడగడం తక్కువ, సిరి అడుగుతుంది, ఎప్పటి నుంచి అడుగుతుంది, దొరకట్లేదు. రొయ్యలు అయితే పచ్చి రొయ్యలు అయితే వచ్చినవి. నేనేం చేశానంటే వాళ్ళు లేరు కదా అని చెప్పానని పప్పు తీసేసుకుని ఉప్పు పోసి ఉడకబెట్టేసేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. అంటే చిన్న చిన్న రొయ్యలు అయితే కాలం రొయ్యలు లేదా రొయ్యలు అని అంటారు, పీచు రొయ్యలు అని కూడా అంటారు. అవైతే తోలు తీయవసరం లేదు, ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. కానీ అడగతుంది సర్లే అని చెప్పాను, నాకు ఎప్పుడు అయితే తెలియదు కదా అని చెప్పానని నేను ఇంకా 6 రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పిల్లల కోసం అయితే 6 రొయ్యలు, ఈ గోంగూర, గోంగూర అయితే గోంగూర కూడా ఇష్టంగా తింటారు కాబట్టి
అంటే రొయ్యలు కేజీ లెక్క తీసుకుంటే కలిసినన్ని అవుతాయండి. కాకపోతే సరే అడగతాను కదా నేను తక్కువగానే తీసుకున్నాను, ఒక 100 రూపాయలకి. అంటే అన్ని రొయ్యలైనా సరే గోంగూర వేసుకుంటే కలగలుపుకుంటే కదా కూర అయిపోయింది కదా అని చెప్పాను అనేసి. ఇప్పుడు నేను పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు గోంగూర కోసేసుకుని రొయ్యలు కూడా ఆల్రెడీ ఉడకబెట్టినాం కాబట్టి గబగబా ఇదిగోండి ఎవరి బాక్స్లో అయితే వాళ్ళు కంప్లీట్ చేసేసారు. బాగా పెట్టు, వెరీ గుడ్, కంప్లీట్ చేసినందుకు. నెక్స్ట్ అక్కాయలే చూద్దాం. ఇంకా నెక్స్ట్ సిరి కంప్లీట్ చేసావా? వెరీ గుడ్, గుడ్ గర్ల్ సిరి, బాగా నచ్చేవు. కొంచెం అన్న వదిలిపెట్టదండి మా సిరి. నెక్స్ట్ అన్సి. ఇదిగోండి అన్సి. ఈరోజు ముగ్గురు కూడా అసలు కొంచెం కూడా లేకుండా కంప్లీట్ చేసేసారండి. థ్యాంక్స్. తీసుకెళ్ళిపోయి షింకులో వేసేయండి ఎవరి బాక్స్లో వాళ్ళు. మా నేను తోమేశాను, పడేయకూడదు. ఇవ్వండి పచ్చిమిరపకాయ గోంగూరలోకి కావాల్సినవి తెచ్చుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం, చిన్నుల్లిపాయ కబాబ్ పోసుకొని అల్లం చిన్నులపాయ కూడా దంచుకుంటానండి. గోంగూర కూడా శుభ్రంగా కడిగేసి గిన్నెలో కూడా తీసుకున్నాను.
ఉడుకుతున్నప్పుడు పెద్దగానే ఉంటాయి, ఉడికించిన తర్వాత చిన్నగా అయిపోతే తెలిసిందే కదండి. నేను పాలు కలుపుతున్నా కానీ గోంగూర సిమ్లో పెట్టి చూస్తూ ఉండండి. ఇదిగోండి రొయ్యలు అయితే ఫ్రై చేసేసాను, పక్కన పెట్టేసాను. ఇంకా అదేవిధంగా బియ్యం కూడా కడిగి పెట్టేసానండి. గోంగూరలు అయితే పచ్చిమిరపకాయలు వేసా కాబట్టి నేను కారం ఏమీ వాడలేదండి, కొంచెం పసుపు అయితే వేసాను. ఇంకా పిల్లల బాక్సులు కూడా అయితే కడిగేసానండి. ఇవ్వండి ఇవ్వండి గోంగూర అయితే ఉడికిపోయింది, గోంగూర కూడా మెరిపేసాను. అదేవిధంగా
నీళ్ళు ఏదైతే ఉందో ఇందులో అయితే కలిపి వేసేస్తానండి. ఫస్ట్ అయితే గోంగూర ఒక గిన్నెలో తీసుకుంటాను. ఇవన్నీ మొత్తం గోంగూర అయితే వేయట్లేదు. ఈ గోంగూర నేను దాచి పెడతాను. రేపు పిల్లలకి గోంగూర రైస్ అయితే చేసి పెడతానండి. పొద్దున్నే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, నేను ఈ పూట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అంటే రొయ్యలు చితికిపోతాయని వేరుగా వండాల్సి వచ్చిందండి. కలిసిపోయినాయి కదా, కలిపి పెట్టి వండేయచ్చు. మళ్ళీ నీళ్లు పోసి అదంతా మళ్ళీ రేపు వాళ్ళకి రైస్ చేయాలి కదా, అందుకని అందులో నీళ్ళు కూడా పోయకుండా నూనెలో తాలింపు వేసినట్టుగా అయితే వేసానండి. ఇవ్వండి పచ్చిరొయ్యలు బాగుంది. పచ్చడి గోంగూర అయితే రెడీ అయిపోయింది. బియ్యం కూడా పెట్టేసాను కదా కడిగి, అన్నం కూడా పొంగొచ్చి వేసిద్ది నాకు తెలిసి. సూపర్.